ఆంధ్ర యూనివర్సిటీని భ్రష్టు పట్టించారు. వివాదాలకు కేంద్రంగా మార్చారు. ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ మధ్య వివాదం ఏర్పడితే దాన్ని పరిష్కరించలేకపోయారు. ఉద్దేశపూర్వకంగానే ఏయూ పేరు ప్రతిష్టలను దిగజార్చుతున్నారు. ఏయూ అల్లర్లు వెనుక రాజకీయ కుట్ర దాగి ఉంది. గీతా యూనివర్సిటీ కోసం ఏయూ చెడ్డ పేరు తెస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీకి 100 ఏళ్ల చరిత్ర ఉంది. గీతా యూనివర్సిటీ మీద ఉన్న శ్రద్ధ ఆంధ్ర యూనివర్సిటీ మీద లేదు. ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ముఖ్యంగా విద్యని కంప్లీట్ గా భ్రష్టు పెట్టించే విధంగా వాళ్ళు చేస్తున్నారు. అందులో భాగంగా ఇక్కడ మన విశాఖపట్నానికి మణిహారంగా, యాక్చువల్గా మొత్తం ఆంధ్రప్రదేశ్కే మణిహారంగా ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ ఈ గత 18 నెలలుగా అక్కడ అవుతున్న కార్యక్రమాలు చూస్తుంటే అనేక అవకతవకలు. స్వచ్ఛందంగా విద్యార్థులు ఇలా రోడ్డు మీదకి ఎక్కడం, ఒక 6 నెలల క్రితం ఆక్సిజన్ లేదని చెప్పేసి అక్కడ ఏదైతే అంబులెన్స్ లో ఆక్సిజన్ లేదో అప్పుడు ఒక బిఈడి విద్యార్థి చనిపోవడం జరిగింది. అప్పుడు ఆందోళనలు అయ్యాయి. అదేవిధంగా ముందు ఫ్యాకల్టీ వాళ్ళు వేధింపులు తట్టుకోలేక ఒక సూసైడ్ అటెంప్ట్ చేస్తే ఆ టైంలో మేము, అదేవిధంగా మా సిటీ ప్రెసిడెంట్ కేకే రాజు గారు అందరం కూడా వెళ్ళి పరామర్శించాం. అప్పుడు కూడా మేనేజ్మెంట్ అనేది ఎటువంటి విధంగా పట్టించుకోలేదు. ఇప్పుడు వీటన్నిటికీ పరాకాష్ఠగా మొన్న ఒక వారం రోజుల నుంచి మనం చూస్తున్నాం. ఏదైతే ఏబీవీపీ అలాగే ఎస్ఎఫ్ఐ మధ్యన గొడవ చిలికి గాలివాన్గా మారి, అంటే ఒక యూనివర్సిటీలో ఒక శాంతియుత వాతావరణాన్ని మెయింటైన్ చేసే విధంగా ఉండాల్సిన యూనివర్సిటీని ఒక సమస్య వస్తే వైస్ ఛాన్సలర్ కానీ, రిజిస్టర్ గారు కానీ, అదేవిధంగా అక్కడ ఉన్న మేనేజ్మెంట్ వాళ్ళ చేతుల్లో పిల్లల్ని పిలుచుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా సామరస్యంగా పరిష్కరించడం చేతకాక ఈరోజు ఒక నగర పోలీస్ కమిషనర్ అక్కడికి వచ్చి అక్కడ ఆయన ఆ శాంతియుతంగా చేయడానికి ఎలా చేయాలి. నమస్కారం. పాత్రికేయ మిత్రులైన మీడియా మరియు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈనాటి ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం సోదరులు శ్రీవత్స గారు చెప్పినట్టు ఏయూ ఎంతో చరిత్ర గల ఆంధ్ర యూనివర్సిటీ, మన దేశంలోనే ఎంతో పేరుగాంచిన ఆంధ్ర యూనివర్సిటీ 100 ఏళ్ళు మన ఉత్సవాలు కూడా మనం జరుపుకుంటూ సిద్ధంగా ఉంది. అటువంటి యొక్క ఆంధ్ర యూనివర్సిటీని ప్రతిష్టను దిగదార్చే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పేరు స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే మరి ఈ మధ్యనే ఏబీవీపీ మరియు ఎస్ఎఫ్ఐ యూనియన్ల మధ్య, స్టూడెంట్ యూనియన్ మధ్య తగుని అది చినికి గాలివాన అయ్యే విధంగా యొక్క ఏయూబీసీ గారు కనీసం దాన్ని 4 గోడల మధ్య పరిష్కరించాల్సిన సమస్యని ఎంతో పెద్ద గొడవ జరుగుతుంది. పోలీసుల మధ్య సిపి గారు స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి ఆ యొక్క సమస్యను పరిష్కరించుకుంటా దాన్ని అందాక కొన్ని రోజులు దాన్ని వాయిదా వేసి ఇచ్చే విధంగా యొక్క తీరు మనం గమనించాం. ఎందుకంటే ముఖ్యంగా ఎటువంటి సమస్యలు వచ్చినప్పుడు చాలా స్టూడెంట్స్ మధ్య చాలా సెన్సిటివ్ ఇష్యూ సార్. దాన్ని వెంటనే కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి. అటువంటి విషయంలో పోలీసులు ఇన్వాల్వ్ అవ్వడం విధంగా అది ఉపరిణామం ఎయిట్ పర్సెంట్లో కాదు. అలాగే లోకేష్ గారు మనకి విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. వాళ్ళ తోడలుడు గీతం యూనివర్సిటీ మీద ఉన్న శ్రద్ధ ఏయూ మీద ఎక్కడ కూడా వాళ్ళు చూపించట్లేదు. ఎందుకంటే ఈ మధ్యన చూసాం, గీతా యూనివర్సిటీకి 54.9 ఎకరాలు మళ్ళీ దారదత్తం చేసేందుకు కౌన్సిల్లో తీర్మానం పెట్టి కూటమి ప్రభుత్వం సిద్ధమైపోయింది. అటువంటిది ఏయూ యూనివర్సిటీని గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏయూలో మరి ఎంఏ న్యూ బ్లాక్ కట్టడం జరిగింది. అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న ఎంతో ఏయూ స్థలాన్ని అన్యాకాంతంగా ఇతరులెవరు ఆక్యుపై చేసే కబ్జాల్లో కోరలో ఉన్న ఏయూ స్థలాన్ని అందరినీ కూడా మళ్ళీ రికవర్ చేయడం జరిగింది. అటువంటిది గత ప్రభుత్వంలో వైసీపీ ప్రతిష్టను పెంచే విధంగా చర్యలు చేపడితే ఈ ప్రభుత్వం వచ్చాక కేవలం ప్రైవేట్ యూనివర్సిటీలకి మాత్రమే వీళ్ళు లబ్ధి చేకూర్చే విధంగా గవర్నమెంట్ యూనివర్సిటీలు అన్నింటినీ కూడా నిర్వీర్యం చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఎంతో మంది మహానుభావులు, మేధావులు వీళ్ళు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కూడా ఈ దేశానికి వెళ్ళి సేవలు అందించారు, ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందారు. అటువంటి ఆంధ్ర యూనివర్సిటీ
ఈ రోజు ఈ విధంగా దానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా వాళ్ళు కూటమి ప్రభుత్వం వ్యవస్థ. ఎందుకంటే ఈ మధ్యనే మరి ఎంపీ భరత్ గారు ఆంధ్ర యూనివర్సిటీలో జరిగిన ఒక ఫంక్షన్కి వెళ్ళి పేద విద్యార్థులు ఎందుకు గతి లేని వాళ్ళు ఇలాంటి కాలేజీలో చదువుతారు, డబ్బులు ఉన్న వాళ్ళందరూ మా కాలేజీలో చదువుతారని చెప్పని స్వయంగా వెళ్ళి ఒక విద్యా సంస్థ నిర్వహించే ఎంపీ గారు వెళ్ళి ఆ విధంగా మాట్లాడడం ఎంత మాత్రం సమంజసం కాదు. సో అక్కడే వాళ్ళ తీరు ఏంటన్నది స్పష్టంగా మనకి కనబడుతుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఒక ఏయుని పెంచే విధంగా పనిచేయాలి తప్ప దిగదాచడంగా పనిచేయకూడదు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ఏదైతే యువకులు ఇచ్చిన హామీలు ఉన్నాయి, విద్యార్థులు ఇచ్చిన హామీలు ఉన్నాయి, అవన్నీ కూడా వారి పొంగులో ఒక 2 సంవత్సరాలు అవుతుంది. యువతకి నిరుద్యోగ భృతి అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, ఆ హామీ లేదు. అలాగే 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, స్వయంగా లోకేష్ గారు పాదయాత్ర చేసి యువకులందరూ కూడా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నారు, ఆ ఊసు కూడా లేదు. అలాగే జాబ్ క్యాలెండర్ అన్నారు, అది కూడా లేదు. ఫీజు రింబర్స్మెంట్ నిధులు కూడా ఈ రోజుకి విడుదల కాలేని పరిస్థితి. ఈ విద్యార్థులందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాటి మీద వాళ్ళు ఫోకస్ పెట్టకుండా, హామీలు నెరవేర్చకుండా, కనీసం బడ్జెట్ వాళ్ళకి నిధులు కేటాయించకుండా వీళ్ళు నుంచి ఇష్టం వచ్చినట్టు మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ చేస్తారు, వాళ్ళ సొంత యూనివర్సిటీకి స్థలాలు కేటాయించేసుకుంటారు. ఇటువంటి గవర్నమెంట్ యూనివర్సిటీని కూడా నిర్వీర్యం చేసేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇకనైనా సరే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ యొక్క విధి విధానాలను మార్చుకుని ప్రజలకు మంచి చేసే విధంగా, పేద విద్యార్థులకు మంచి చేసే విధంగా ఈ యొక్క పాలన చేయాలని చెప్పి మేము హితవు పలుకుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.